ఓం నమో వెంకటేశాయ. భృత్యవాక్యానుపాలన సత్యవాక్యానుచాలన గోవింద గోవింద. కిం విశ్వాత్మక శబ్దమాన అధునా సంవాదమావేదయస్యన్యాపేక్షణహీన భావమహితే స్మోచ్చారణైః పావితే. భృత్యానాం వచనాని సత్యపదకాన్యధాతుమహోశ్రమః సింహాస్యేన మహానినాదమతులం త్వం సంతనోషి స్ఫుటం అని నరసింహస్వరూపంలో ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపట్టుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశికభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి గోళ్లతో చీల్చేశాడు. తన మిగతా చేతులతోనూ మిగతా ఆయుధాలతోనూ ఆయా చేతుల్లో ఉండే ఆయుధాలతోనూ పిల్ల రాక్షసులందరినీ చెల్లాచెదరు చేసేసాడు. అందరూ ఎక్కడ వారు అక్కడ సర్దుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని నారద మహర్షి గారు ధర్మరాజు గారికి చెప్తున్నారు. సటావధూతా జలదాః పరాపతన్ గ్రహాశ్చ తద్దృష్టి విముష్టరోచిషః అంబోధయ శ్వాసహతా విచుక్షుభుః నిర్హ్రాదభీతా దిగుభా విచుక్రుషుః. రాక్షస సంహారం తరువాత ఆ నరసింహస్వామి ఒక్కసారి జూలు విదిల్చాడు. జూలంతా ఒక్కసారి ఇటు అటు కదిలింది. ఆయనేమో ఇంతెత్తున రూపంలో ఆకాశాన్ని అంటేంత రూపంలో అవతరించాడు ఆయన. దాంతో ఆ జూలు తాలూకు కదలికలకి సటా అవధూతాః మొత్తం అక్కడ ఉండేటువంటి మబ్బులన్నీ చెల్లాచెదరైపోయినాయి. మబ్బులన్నీ పక్కకి జరిగిపోయినాయి. సటా అవధూతాః జలదాః పరాపతన్ ఎక్కడికక్కడ మేఘాలన్నీ సర్దుకున్నాయి. మేఘాలన్నీ సర్దుకునేసరికి ఆ మేఘాల మాటను దాక్కుని నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఎలా సంహరిస్తాడో అని తొంగి చూస్తున్నటువంటి దేవతలందరికీ అడ్డం తొలగినట్టయింది. వాళ్ళ భయాలు కూడా తొలగిపోయినట్లున్నాయి. వాళ్ళు ఒక్కసారి లేచి నుంచోడానికి వీలుగా తయారైంది. గ్రహాశ్చ తద్దృష్టి విముష్టరోచిషః. ఆయన కళ్ళు ఆకాశంలో వెలిగేటువంటి గ్రహాల కంటే వెలగటం రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి తమంతట తాముగా వెలిగేటువంటి సూర్యాది గ్రహాలు, ఇతర వెలుగుల తాలూకు ప్రతిబింబాలని తమలో చూపించేటువంటి గ్రహాలు. రెండు రకాల గ్రహాలు. రెండు రకాల గ్రహాల యొక్క వెలుగులు కూడా చిన్నపోయినాయి. గ్రహాశ్చ తద్దృష్టి విముష్టరోచిషః. ఆయన కళ్ళ తాలూకు తేజస్సు ముందు ఈ గ్రహాలేవీ నిలబడలేదు. రెండు గ్రహాలు ఉన్నట్టున్నాయి. మిగతావన్నీ చిన్న 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 నక్షత్రాలనే మిణుకు మిణుకుమంటున్నాయి. అంత ప్రకాశవంతంగా ఆయన కళ్ళున్నాయి. ఆయన ఒక్కసారి నిశ్వాసం ఒక్కసారి వదిలిపెట్టాడు. అంబోధయ శ్వాసహతాః విచుక్షుభుః. ఆయన నిశ్వాసానికి వదిలిపెట్టినటువంటి గాలికి సముద్రాలన్నీ అల్లకలోలమైపోయినాయి.
విచుక్షుభు, విక్షోభానికి గురైనాయి. అంత వేగంగా గాలి వీచింది. ఆయన రాక్షస సంహారం తర్వాత సంతోషంతోనో లేకపోతే నేను నా పని పూర్తి చేశాను అని చూపించడానికో ఒక పెద్ద సింహనాదం చేశాడు. నిర్హ్రాద భీతాహ. ఆ సింహనాదానికి ఏనుగులన్నీ వణికిపోయినాయి, భయపడిపోయినాయి. ఏ ఏనుగులు? దిగిభాహ, అష్టదిక్కుల్ని కాపు కాస్తున్నటువంటి అష్టదిగ్గజాలు అవి గడగడ వణికిపోయినాయి, భయపడిపోయి విచుక్రుషు, గట్టిగా ఘీంకారాలు చేసినాయి, భయంతో ఘీంకారాలు చేసినాయి. మొత్తం దిక్కులన్నీ ఆయనే అయ్యాడు. ఎక్కడ చూసినా ఆయన శ్వాసలే, ఎక్కడ చూసినా ఆయన జూలే, ఎక్కడ చూసినా ఆయన కళ్ళే, ఎక్కడ చూసినా ఆయన శబ్దమే. మొత్తం ప్రపంచం అంతా ఆయనే నిండిపోయి ఉన్నాడు. సటావధూత జలధా పరాపతన్ గ్రహాశ్చ తద్దృష్టి విమృష్టరోచిష అంభోధయ శ్వాసహత విచుక్షుభు నిర్హ్రాద భీత దిగిభా విచుక్రుషు అని జరిగింది అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ద్యౌస్తత్సటోత్క్షిప్త విమాన సంకులా ప్రోత్సర్పతక్ష్మాచ పదాభిపీడిత శైలా సముత్పేతురముష్యరంహస తత్తేజసా ఖం కకుభో నరేజిరే. ద్యౌహు, ఆకాశం తాలూకు పైభాగం, ద్యౌహు పైభాగం, తత్సటోక్షిప్త విమాన సంకుల, ఆయన తలకాయ మీద ఉండేటువంటి వెంట్రుకలు ఇటు అటు కదిలేసరికి ఆ వెంట్రుకల తాలూకు ధాటికి ఆకాశంలో తిరుగుతున్నటువంటి దేవతల విమానాలన్నీ ఇటు అటు విసిరేసినట్టు అయిపోయేసరికి సటోక్షిప్త, ఆయన యొక్క కేశాలతో ఇటు అటు విసిరివేయబడినటువంటి దేవతల తాలూకు విమానంతో సంకుల, ఇష్టం వచ్చినట్టు చెల్లాచెదరుగా పడిన విమానాలతో విచిత్రంగా తయారైంది. సటోత్క్షిప్త విమాన సంకుల. దీనికి తోడు ఆయన ఈ ఆనందంతోనో ఏమిటో తెలియదు 2-3 అడుగులు వేశాడో లేదో, ప్రోత్సర్పత క్ష్మాచ పదాభిపీడిత, ఆయన అడుగుల తాలూకు బరువుని భూమి తట్టుకోలేకపోయింది. పదాభిపీడిత ప్రోత్సర్పత, ఇటు అటు కదిలిపోయింది. ఇప్పుడు చిన్న ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొంటే భూమి గమనంలో మార్పులు వచ్చినాయి, అటు ఇటు కదిలిపోయింది అని చెప్తారు కదా, అలా భూమి కూడా తన స్థానం నుంచి ఇటు అటు ఒకసారి ఊగవలసి వచ్చింది. ఆయన బరువును తట్టుకోలేకపోయింది భూమి. ప్రోత్సర్పత క్ష్మాచ పదాభిపీడిత. భూమి పరిస్థితే ఇలా ఉంటే మరి పర్వతాలు అవి శైలా సముత్సేదు అముష్య రంహస, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడికక్కడ విరిగి కింద పడిపోయినాయి. సముత్సేదు, పెద్ద పెద్ద పర్వతాలన్నీ నేలమట్టమైపోయినాయి. అముష్య రంహస, ఈయన బలానికి ఈయన వేగానికి అంత పని కూడా జరిగిపోయింది. తత్తేజస ఖం కకుభో నరేజిరే. ఏ దిక్కులో చూసినా నరసింహస్వామి కనిపిస్తున్నాడు. పైకి చూసినా కిందకి చూసినా ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. ఖం, ఆకాశంలో ఆయనే ఉన్నాడు. కకుభ, దిక్కులు 8, 10 ఎన్ని లెక్క పెట్టుకున్నా ఆయనే ఉన్నాడు. పైగా వెలుగుతుంటే ఖం కకుభ నరేజిరే, ఆయన తేజస్సు లేక వెలవెలబోయినాయి. మొత్తం ఆయనే కనిపిస్తున్నాడు. ఆయన తేజస్సే కనిపిస్తోంది. ఆయనే భగభగ మండిపోతూ కనిపిస్తున్నాడు. ద్యౌహు తత్సటోక్షిప్త విమాన సంకుల ప్రోత్సర్పత క్ష్మాచ పదాభిపీడిత శైలా సముత్పేతు రముష్య రంహస తత్తేజసా ఖం కకుభో నరేజిరే. ఇది జరిగేసరికి ఆయన కొంచెం శాంతించినట్లున్నాడు. తతస్సభాయాం ఉపవిష్టముత్తమే నృపాసనే సంభృత తేజసం విభుం అలక్షితద్వైరథమత్యమర్షణం ప్రచండవక్త్రం న బభాజ కశ్చన. ఇంత జరుగుతుంటే మొత్తం అల్లకల్లాలమవుతుంటే ఆయన కూడా ఒప్పుకోడు కదా. అందుకని ఆయన యొక్క ఉత్సాహాన్నంతా కాస్తంత సంక్షేపించుకుని తతః సభాయాం ఉపవిష్టం. పైకి వెళ్ళొద్దు, మనము కాస్త రూపాన్ని ఉపసంహరించుకుని చిన్నగా చేసుకుందాము అని అనుకుని చిన్నగా చేశాడు. చేసి ఒక్కసారి చూశాడు. నా భృత్యుడు అంటే నా ద్వారపాలకుడు యొక్క ఇంకొక శరీరం హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు ఈ దర్బార్ని లేకపోతే తన సభామందిరాన్ని ఎలా తయారు చేసుకున్నాడు అని ఒకసారి చూశాడు. చూసి
వాడి సింహాసనం ఎలా ఉంది అని తేరిపార చూశాడు. చూసి వాడి సింహాసనంలో ఒకసారి కూర్చుని చూద్దాము అని అనుకున్నట్లుగా ఉత్తమే నరాసనే ఉపవిష్ట, హిరణ్యకశిపువు సింహాసనంలో వెళ్ళి కూర్చున్నాడు. ఇంకోళ్ళు కూర్చున్న సింహాసనంలో కూర్చునేవాడు కాదు ఆయన. ఆయనకంటూ ప్రత్యేకించి సింహాసనం చేయిస్తేనే కూర్చుంటాడు. అయినా సరే తన భృత్యుడే కదా అని ముద్దు కొద్దీ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఉపవిష్టం, ఆయన కూర్చున్నాడు. సంభృత తేజసం, ఇందాక తేజస్సు కంటే ఆయన ఇప్పుడు ఉపసంహరించానని అనుకున్నాడు కదా, ఇప్పుడు తేజస్సు ఎక్కువగా ఉంది. ఇందాక తేజస్సు నలుదిక్కులకి లేదా 8 దిక్కులకి 10 దిక్కులకి వెదజల్లబడి కొంచెం విస్తారంగా ఉంది. ఇప్పుడేమో తేజస్సు అంతా ఒకచోట పోగు పడిపోయేసరికి సంభృత తేజసం, తేజస్సు పెరిగిపోయిందేమో అని అనిపించింది. విభుం, ఏ రకంగానైనా సరే ఉండగలిగినవాడు, వివిధం భవతి, రకరకాలుగా ఉండగలిగినవాడు ఆయన. తేజస్సుని వెదజల్లి చూపించగలడు, తేజస్సుని మొత్తం ఒక చోటకి చేర్చి ముద్దులా చేర్చి కూడా చూపించగలడు. అలాంటి వాడు కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే అలక్షిత ద్వైరథం, మా రాజుగారి సింహాసనంలో కూర్చున్నావేంటి అని అడిగే రాక్షస పిల్లగాడు ఒక్కడు లేడు. ఒక్కడు కూడా అడిగేందుకు ధైర్యం చేయటం లేదు. ఆ మాత్రం ధైర్యం కానీ అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ కానీ ఎప్పుడో చెల్లాచెదరైపోయారు. ఆయనకి ప్రతి యోద్ధ లేదా ఆయన్ని ఎదుర్కొనేవాడు సృష్టిలో లేడు. అలక్షిత ద్వైరథం. ఇంత అలక్షిత ద్వైరథంగా ఉన్నా సరే, మొదలుపెట్టిన పని పూర్తయినా సరే అత్యమర్షణం, కోపం మాత్రం తగ్గటం లేదు స్వామికి. అత్యమర్షణం, చాలా కోపంగా ఉన్నాడు. కోపం తగ్గదు అన్నట్టున్నాడు. అత్యమర్షణం. కోపం ఎక్కడ కనిపిస్తోంది? ప్రచండ వక్త్రం, మొహంలో కనిపిస్తోంది. కోపం అంతా మొహంలో రంగరించినట్టు కనిపిస్తోంది. ప్రచండంగా ఉంది మొహం. ఆ మొహాన్ని చూసేసరికి బభాజ కశ్చన, ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన కోపం చూసి. ఆయన్ని అంత కోపంగా ఎవరు చూసి ఎరగరు, అంత కోపంగా ఉన్నాడు ఆయన. తతస్సభాయాముపవిష్టముత్తమే నృపాసనే సంభృత తేజసం విభుం అలక్షితద్వైరథమత్యమర్షణం ప్రచండవక్త్రం బభాజ కశ్చన. ఇది జరిగేసరికి నిశామ్య లోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణాహతం మృధే ప్రహర్షవేగోత్కలితాననాముః ప్రసూనవర్షైర్వవృషుః సురస్త్రియః. ఆయన చుట్టూ చేరిన లేదా మబ్బుల చాటున దాక్కున్న దేవతలు ఎవ్వరూ దగ్గరకు వెళ్ళలేకపోయినా సరే, దూరంగా ఉండేటువంటి దేవతా స్త్రీలు మాత్రం చిన్నపాటి ధైర్యం చేశారు. అది కూడా ఆనందంతో చేశారు. ఏం చేశారు? నిశామ్య, వాళ్ళు ఒకసారి తేరిపారు చూశారు. చూసి లోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణాహృతం మృధే. ఓ చిన్నపాటి యుద్ధం జరిగింది మృధే. ఆ యుద్ధంలో లోకత్రయమస్తకజ్వరం, మొత్తం ముల్లోకాలకి తలకాయ నొప్పిగా తయారైనటువంటి మస్తకజ్వరం, తలకాయ నొప్పి. దేనికి తలకాయ నొప్పి? లోకత్రయమస్తకజ్వరం, ముల్లోకాలకి తలకాయ నొప్పిగా మారినవాడు ఆదిదైత్యం, దితికి పుట్టినటువంటి పిల్లవాడు, అందులోనూ పెద్దవాడు. ఆ హిరణ్యకశిపువు హరిణాహతం, శ్రీహరితో సంహారానికి గురయ్యాడు, శ్రీహరి అతన్ని సంహరించాడు అని చూశారు. చూసేసరికి ప్రహర్ష వేగోత్కలితాననాహ, సంతోషం వేసింది వాళ్ళకి. ఆ సంతోషంతో వాళ్ళ మొహాలు కాస్త విప్పారినాయి. ఇంతకాలం మొహం ముడుచుకుని కూర్చున్నారు వాళ్ళు, పాపం దేవతా స్త్రీలు. ఇప్పుడు కాస్తంత మొహం విప్పారింది. ఒక్కొక్క దేవతా స్త్రీ యొక్క మొహం విప్పారింది. విప్పారేసరికి ప్రహర్ష వేగోత్కలితాననాహ, ఆ ఆనందాన్ని తట్టుకోలేక ముహు మళ్ళీ ప్రసూన వర్షై, పుష్పవర్షాలతో వవృషు సురస్త్రియ, దేవతా స్త్రీలు ఆ నరసింహస్వామి మీదకి పుష్పవర్షాన్ని కురిపించారు. పుష్పవర్షాలతో స్వామిని అభిషేకించారు. నిశామ్యలోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణాహతం మృధే ప్రహర్షవేగోత్కలితాననాముః ప్రసూనవర్షైర్వవృషుః సురస్త్రియః. తదా విమానావలిభిర్నభస్థలం దిదృక్షతాం సంకులమాసనాకినాం సురానకా దుందుభయోథ జఘ్నిరే గంధర్వముఖ్యా నృతుర్జగుస్త్రియః. దేవతా స్త్రీలు ఈ ధైర్యం చేసేసరికి మిగతా వాళ్ళందరికీ చిన్నగా ధైర్యాలు మొదలైనాయి. దాంతో తతో విమానావలిభి నభస్థలం, ఆయన్ని చూద్దాము, నరసింహస్వామి వారిని ఒకసారి చూసుకుందాము అని ఎక్కడెక్కడో
ఈయన జూలు తాలూకు తాకిడికి, ఈయన శిరకేశాల తాలూకు తాకిడికి ఆ విమానాలు ఎక్కడెక్కడో పడిపోతే అక్కడక్కడ పడిపోయిన వాళ్ళందరూ కూడా తీసుకుని మళ్ళీ ఆకాశంలోకి వచ్చారు. దగ్గరున్న వాళ్ళు ఎవరు దగ్గరికి చేరడానికి ధైర్యం చేయలేదు, కానీ దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం పైనుంచి ఒకసారి చూద్దామని వచ్చారు. దాంతో విమానావళిభి, విమానాల వరుసలతో నభస్థలం, ఆకాశం తాలూకు పైభాగం అంతా కూడా సంకులమాస, హడావిడిగా తయారైపోయింది. నాకిన దేవతల యొక్క విమానాలవి, ఆ విమానాలతో ఆకాశం అంతా కూడా, ఆకాశ మార్గం అంతా కూడా బాగా హడావిడిగా మారిపోయింది. అందరూ మాత్రం దిదృక్షతాం, స్వామిని చూడాలనే వచ్చారు. స్వామిని పైనుంచి చూద్దాము, దూరంగానైనా ఒకసారి దర్శించుకుందాము అనే వచ్చారు. దాంతో వీళ్ళు ధైర్యం చేసేసరికి దేవతల దుందుభులు వాయించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది. దాంతో వాళ్ళు సురానకాహ దుందుభయ అథ జగ్నిరే, ఆ దేవతలు దుందుభులు వాయించే దేవతలు ధైర్యం చేసి వాళ్ళు కూడా దుందుభులు వాయించారు. దుందుభులు మోగాయి అంటారు కదా, అలా వాళ్ళు దుందుభుల్ని మోగించారు దేవతలు. సురానకాహ దుందుభయ అథ జగ్నిరే. దాంతో దేవతలు ఇలా పనులు చేసేసరికి గంధర్వులకు కూడా కాస్తంత ధైర్యం వచ్చింది. ఆ గంధర్వులలో కొంతమంది నాట్యాలు చేశారు. గంధర్వ ముఖ్యా ననృతు, గంధర్వులు కిన్నరులు నాట్య ప్రధానంగా జీవించే వాళ్ళు ఆనందంతో ఆ స్వామికి పూజ చేసుకునేటువంటి విధానంలో నాట్యం చేశారు. జగుస్త్రియ, గంధర్వ స్త్రీలు కిన్నర స్త్రీలు వీళ్ళందరూ స్వామి మీద అప్పటికప్పుడు పాటలు కట్టి పాటలు పాడారు. తలా కాస్త ధైర్యం అనేది చిన్న చిన్నగా పొడసూపింది. తదా విమానావలిభిర్నభస్థలం దిదృక్షతాం సంకులమాసనాకినాం సురానకా దుందుభయోథ జగ్నిరే గంధర్వముఖ్యా నృతుర్జగుస్త్రియః తత్రోపవ్రజ్య విబుధాః బ్రహ్మేంద్రగిరిశాదయః ఋషయః పితరः సిద్ధాః విద్యాధరమహోరగాః. ఈయన 3-4 పనులు జరిగేసరికి దూరంగా ఉన్న వాళ్ళకి కాస్తంత ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి తత్ర ఉపవ్రజ్య, ఉన్న చోటు కంటే 4 అడుగులు ముందుకు వేశారు. ఎవరు? విబుధాహ, కొంచెం దేవతలలో శ్రేష్ఠులు. ఎవరు? బ్రహ్మ ఇంద్ర గిరిశాదయ, బ్రహ్మగారు అలాగే ఇంద్రుడు పరమేశ్వరుడు వీళ్ళందరూ 4 అడుగులు ముందుకేశారు. ఋషయ, వాళ్ళ వెనకాలే ఋషులు వేశారు. వాళ్ళ వెనకాలే పితృదేవతలు వేశారు. వాళ్ళ వెనకాల సిద్ధ జాతికి చెందిన వాళ్ళు. విద్యాధర మహోరగాహ, విద్యాధరులు అలాగే ఉరగ సర్పజాతికి చెందినటువంటి నాగజాతికి చెందిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు 4 అడుగుల చొప్పున వేసుకుంటూ వెళ్ళారు. తత్రోపవ్రజ్య విబుధాః బ్రహ్మేంద్రగిరిశాదయః ఋషయః పితరः సిద్ధాః విద్యాధరమహోరగాః మనవః ప్రజానాం పతయః గంధర్వ అప్సరచారణాః యక్షాః కింపురుషాస్తాత వేతాళాః సహ కిన్నరాః. వీళ్ళు ధైర్యం చేసి 4 అడుగులు ముందుకు వేసేసరికి వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు, కొంచెం ధైర్యం తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా 4 అడుగులు వేశారు. వాళ్ళు మనవః, మనువులు 14 మంది మనువులు, ప్రజానాం పతయః మరీచ్యాది ప్రజాపతులు, గంధర్వులు అప్సరసలు, చారణులు వాళ్ళు కూడా ఆకాశంలో తిరిగే జాతికి చెందిన వాళ్ళు, యక్షాః యక్షులు, కింపురుషులు వీళ్ళిద్దరూ ఒక రకమైన జాతికి చెందిన వాళ్ళు, తాత ఓ ధర్మరాజా వేతాళాః పిశాచ జాతికి చెందిన వాళ్ళు, అలాగే సహకిన్నరాః కిన్నర జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా 4 అడుగుల చొప్పున ముందుకేసేశారు. మనవః ప్రజానాం పతయో గంధర్వ అప్సరచారణాః యక్షాః కింపురుషాస్తాత వేతాళాః సహ కిన్నరాః తే విష్ణుపార్షదాః సర్వే సనందకుముదాదయః మూర్ధ్ని బద్ధాంజలిపుటాః ఆసీనం తీవ్రతేజసం ఈడిరే నరశార్దూలం నాతిదూరచరాః పృథక్. ఇంకా కూడా విష్ణు పార్షదాః, శ్రీమన్మహావిష్ణువు యొక్క పరిచారక వర్గం వాళ్ళు వచ్చారు. ఎవరు వాళ్ళు? సనందుడు, కుముదుడు వీళ్ళందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. జయ విజయుల్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇంతవరకు ధైర్యం చేయలేదు, స్వామి దగ్గరికి వెళ్ళాలని ధైర్యం చేయలేదు. ఇంతకాలం అలవాటైన స్వామి అయినా సరే రూపం వేరుగా ఉంది, కోపం అంతకంటే హెచ్చుగా ఉంది. అందుకని వాళ్ళు ధైర్యం చేయలేదు. బ్రహ్మేంద్ర గిరిశాదయ పెద్దలందరూ 4 అడుగులు ముందుకేస్తే వీళ్ళు కూడా 4 అడుగులు ముందుకులు వేశారు. ఎలా వేశారు? మూర్ధ్ని బద్ధాంజలి పుటాహ, నెత్తి మీద చేతులు పెట్టుకుని వెళ్ళారు. నమస్కార ముద్రను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళారు. మూర్ధ్ని బద్ధాంజలి పుటాహ, ఎంత నెత్తి మీద చేతులు పెట్టుకున్నా సరే
ఆసీనం తీవ్ర తేజసం. ఆయన కూర్చున్నవాడు చాలా మండిపోతున్నాడు. మామూలు పంట కాదది, తీవ్రమైనటువంటి తేజస్సు అది. కోపంతో కలగలసినటువంటి ఆ స్వామి రూపం అది మండిపోతోంది. ఎలా ఇన్ని శాంతింపజేయాలి అనేటువంటి ఆలోచనతో నెత్తి మీద చేతులు పెట్టుకున్నారు. సహజంగా దేవతా నమస్కారాలు ఇలా చేయటం కంటే నెత్తి మీద చేతులు పెట్టుకుని కనుక చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటారు. అందుకని నెత్తి మీద చేతులు పెట్టుకుని ఇన్ని కాస్త శాంతింపజేద్దామని అనుకున్నారు. అనుకున్న వాళ్ళు ఆ పని పూర్తిగా సరిగ్గా జరగకపోవడంతో ఈడిరే స్తుతి కూడా మొదలుపెట్టారు. స్తుతి చేస్తే ఆయన కాస్త చల్లబడతాడు అనే అభిప్రాయంతో. ఆయన నరశార్దూల, పురుషోత్తముడు. మనం ఊరికనే ఆయన విశ్వాత్మకుడు అని చెప్పుకోవడానికి సగం సింహం తాలూకు తల, సగమేమో మనిషి తాలూకు శరీరం అని చెప్పుకుంటున్నాం. కానీ ఆయన పురుషోత్తమ, శరీరాలన్నిటిలోనూ వ్యాపించి ఉన్నవాడు. పూర్తి సింహం శరీరంలోనూ ఆయనే ఉన్నాడు, పూర్తి మనిషి శరీరంలోనూ ఆయనే ఉన్నాడు, శరీరాలన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. అలాంటి ఉత్తముడైన పురుషుడు, ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని చెప్పబడినటువంటి పురుషోత్తముడు నరశార్దూల. ఆయన్ని నాతి దూర చరాహ, మరీ దగ్గరగా కాకుండా, భయం కదా, మరీ దూరంగా అయితే మాట వినిపించదు, ఆయనకు కనిపించదు అనే భయం కూడా ఉంటుంది కదా. అందుకని దగ్గర దూరం కాకుండా నాతి దూర చరాహ, ఎక్కువ తక్కువ కాకుండా ఏదో కొంత దూరంలో ఉందాము అనుకుని కొంత దూరంలో ఉండి పృథక్ ఎవరికి వారు స్తుతి చేసుకున్నారు. ఈడిదే తే విష్ణుపార్షదా సర్వే సనందకుముదాదయ మూర్ధ్నిబద్ధాంజలిపుటా ఆసీనం తీవ్రతేజసం ఈడిరే నరశార్దూలం నాతి దూరచరా పృథక్. ఎవరెవరు ఏమేమి స్తుతి చేశారు అనేది చాలా పెద్ద వ్యవహారం. 17 శ్లోకాల స్తుతులవి. ఒక్కొక్కరు స్తుతి చేసుకుంటూ వెళ్ళారు. వాటిని చూడటానికి వెలుగు తగ్గిపోయింది ఇప్పటికేను. అందుకని మనం రేపటి రోజుల్లో ఆ స్తుతిని మనం అధ్యయనం చేసుకుందాం. ఆ స్తుతిని మనసులోకి ఎక్కించుకుని ఎవరెవరు పరమాత్మతత్వాన్ని ఏ విధంగా బోధించారు అనే విషయంతో సహా మనసులోకి మనం ఎక్కించుకుందాం. ఇప్పటికీ ఆ పరమాత్మ తలుచుకుంటే మొత్తం భూమి ఆకాశం వీటన్నిటినీ నింపేంత స్వరూపంతో దిగగలడు. దిగినా దిగకపోయినా ఆయన విభు మొత్తం భూమి ఆకాశం అంతా నిండే ఉన్నాడు. ఒక రూపాన్ని ధరించి కనిపించకపోవటం అనేది ఆయన యొక్క సంకల్ప శక్తితో ముడిపడి ఉంది. కానీ ఆయన మొత్తం ప్రపంచమంతా నిండి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ రూపంలో మనం గ్రహించుకుందాము. ఆయన యొక్క నరసింహావతార రూపంలోనూ అలాగే ఉంది. మొత్తం భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయేలాగా ఆయన వ్యవహారం ఉంది. నరశార్దూల అది కాకపోయినా సరే అన్ని చోట్ల అన్నిటా ఉండేది ఆయనే సర్వవ్యాపకుడు అనేటువంటి విషయాన్ని మనసులోకి ఎక్కించుకుందాము. ఆయనే గనక కోపంగా మొహం పెడితే తట్టుకునే శక్తి దేవతలకు కూడా లేదు, తట్టుకునే శక్తి బ్రహ్మేంద్రాదులకు కూడా లేదు అనే విషయం మనం మనసులోకి ఎక్కించుకుందాము. కాబట్టి ఆయనకి కోపం వచ్చే పనులు మాత్రం మనం చేయకూడదు. దేవతలే తట్టుకునేది మనమేం తట్టుకుంటాము అని ఆలోచించుకుందాము. ఈ ఆలోచనతో ఆయనకి కోపం రానివ్వకూడదు అని, ఆయనకి కోపం వచ్చేట్లుగా మనం వైదిక మార్గాన్ని కాదని, శాస్త్ర మార్గాన్ని కాదని పైకి వెళ్ళకూడదు అని, మనం శాస్త్ర మార్గంలో, ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలోనే ఉండాలి అని, ఆయనకి కోపం తెప్పించని పనులే చెయ్యాలి అని మనం సంకల్పించుకుందాము. ఆయన యొక్క విశ్వవ్యాప్తిని మనసులో భావించుకుంటూ అలా ఆయనకు కోపం కలగని పనులు మనం చేసేలాగా, అలాగే ఆయన యొక్క విశ్వవ్యాప్తి మన మనసుల్లో మెదిలేలాగా ఆశీర్వదించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః సటావధూతా జలదాః పరాపతన్ గ్రహాశ్చ తద్దృష్టి విముష్టరోచిషః అంబోధయశ్వాసహతా విచుక్షుభుః నిర్హ్రాదభీతా దిగుభా విచుక్రుషుః ద్యౌః తత్సతోత్క్షిప్త విమాన సంకులా ప్రోత్సర్పత క్ష్మా చ పదాభిపీడితా
శైలాः సముత్పేతురముష్యరంహసా తత్తేజసాఖం కకుభో నరేజిరే తతః సభాయాముపవిష్టముత్తమే నృపాసనే సంభృతతేజసం విభుం అలక్షితద్వైరథమత్యమర్షణం ప్రచండవక్త్రం న బభాజ కశ్చన నిశామ్య లోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణా హతం మృధే ప్రహర్ష వేగోత్కలితాననా ముహుః ప్రసూనవర్షైర్వవృషుః సురస్త్రియః తదా విమానావలిభిర్నభస్థలం దిదృక్షతాం సంకులమాస నాకినాం సురానకా దుందుభయోథ జఘ్నిరే గంధర్వముఖ్యా నృతుర్జగుస్త్రియః తత్రోపవ్రజ్య విబుధాః బ్రహ్మేంద్రగిరిశాదయః ఋషయః పితరः సిద్ధాః విద్యాధరమహోరగాः మనవః ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాః యక్షాః కిం పురుషాస్తాత వేతాళాः సహ కిన్నరాः తే విష్ణుపార్షదాः సర్వే సనందకుముదాదయః మూర్ధ్ని బద్ధాంజలిపుటాః ఆసీనం తీవ్రతేజసం ఈడిరే నరశార్దూలం నాతిదూరచరాः పృథక్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.